హాయ్ అండి. మన ఆంధ్ర, తెలంగాణ వంటకాల్లో ఒక సాంప్రదాయమైన వంటకం కందికట్టు చూపించబోతున్నాను. దీనిని చారు లేదా రసంలాగా తయారు చేస్తారు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా కుక్కర్‌లో ఒక కప్పు కందిపప్పుని వేసుకొని 2, 3 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత 1కి 2 నీళ్లు పోసుకోవాలి. అందులో ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 2-3 విజిల్లు రానిచ్చుకోవాలి. 3 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయేదాకా పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా ఎనపాలి. ఈ కందికట్టు చాలా తేలికగా అలాగే సులభంగా జీర్ణమయ్యేలాగా ఉంటుంది. కందికట్టు పల్చగా ఉండాలి కాబట్టి నీళ్లు పోసుకోవాలి. మిశ్రమం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. దీనిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరొక బౌల్ పెట్టుకొని అందులో తాలింపుకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని చిటపటలాడించుకోవాలి. ఇందులో 5-6 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కందికట్టులో కారం అనేది వేసుకోరు. ఈ పచ్చిమిరకాయల మంట అనేది సరిపోతుంది. ఈ కందికట్టు చాలా తేలికగా ఉంటుంది కాబట్టి జ్వరం, అనారోగ్యం లేదా జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు తీసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఆహారం. పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఒక అర ముక్క అల్లంని తురుముకొని వేసుకోవాలి. అలాగే 2-3 చిన్నులపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. దీనిని ఒక 2 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒక 2 సెకండ్లు వేయించాలి. వేగిన తర్వాత పప్పు మిశ్రమాన్ని వెంటనే తాలింపులో వేసుకొని కలుపుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. కందిపప్పులో ఫోలిక్ యాసిడ్ మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఈ కందికట్టుని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా తెరులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులో ఒక మీడియం సైజ్ నిమ్మకాయని రసం తీసుకొని పోసుకోవాలి. దీనిని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి. దీనికి కాంబినేషన్‌గా ఆలూ ఫ్రైతో నంచుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఈ వంటకాన్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చి తీరుతుంది.